దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆంధ్ర పారిస్ తెనాలి ముస్తాబైంది. ఈ నెల 3వ తేదీ నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతుండగా దేవాలయాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరగనున్నాయి. పండుగ సమీపిస్తుండటంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఉత్సవాలకు సంబంధించి వివిధ దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, గంగనంపేటలోని పాత శివాలయం, మారిసిపేట శివాలయం, శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం, దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయాలు శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆయా దేవాలయాల్లో ఈ నెల 3వ తేదీ నుండి 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. స్థానిక బోస్ రోడ్లో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభమై 12వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన 3వ తేదీ గురువారం పాడ్యమ నాడు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగాను, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీదేవిగాను దర్శనమివ్వనున్నారు. అలాగే మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వరి స్వామివారి దేవస్థానంలో 3వ తేదీన అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమివ్వనున్నారు. 12వ తేదీ విజయదశమి వరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాత్రి సుందరి సమేత చంద్రమౌళి స్వామి దేవస్థానం మారిస్పేట, ఈ దేవస్థానం 1911లో స్థాపించబడింది. సుమారు 120 సంవత్సరాల దాకా ఇప్పుడు ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి, రోజు రోజు జనాభివృద్ధి చెందుతూ, అట్లాగే రేపు 3వ తారీఖు నుంచి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో రంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. సో అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కొక్కరోజు ఒక్కొక్క అలంకారంలో దర్శనమిస్తూ భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే వెనక మన దేవస్థానంలో కూడా బతుకమ్మ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అవి కూడా సుమారు ఒక 78 సంవత్సరాల నుంచి మన దేవాలయంలో ఈ దర్వాతన భాగంగా వాళ్ళు కూడా ఏర్పాటు చేసి ఎంతో వైభవంగా జరుగుతుంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ శ్రీ బాలా త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవములు విశేషంగా ప్రారంభమవుతున్నాయి. అమ్మవారు కూడా అంగరంగ వైభవంగా అలంకరించుకొని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. యావత్ భక్తులందరూ కూడా విచ్చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతున్నాము. అట్లాగే గంగనంపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇక దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 93వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ తేదీన అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఇదేవిధంగా శివాజీ చౌక్లో శ్రీ కాళీమాత అమ్మవారు 3వ తేదీన గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రత్నాటకి సెంటర్ శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత ఆలయంలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు దాకా అమ్మవారి దసరా అలంకారంలో జరుగును. శ్రీ మహాకాళి ఆలయంలో జరుగును. భక్తులెల్లరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి ప్రార్థన. రోజు వివిధ పూజలు, అలంకారములు, పూజలు, సహస్రనామములు జరుగును. భక్తులలో రాగళ్ళు దర్శించ ప్రార్థన.